లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నాణ్యత లేదు అంటే అర్థం ఏంటి? ఎమ్మెల్సీ గారు వివరాలకు వెళ్ళినట్లయితే నిన్న స్వామివారి ప్రసాదానికి ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన దానిపైన శాసన మండలిలో చర్చ జరిగిందండి. అది చర్చ అనే దానికంటే కూడా రచ్చ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకు అని అంటే పేరుకే పెద్దల సభ ఉన్నదందరూ కూడా మరి పెద్ద రకంగా వ్యవహరిస్తే బాగానే ఉండేది. కానీ ఎంత చిల్లరగా అంటే చెప్పారు కదా, నిన్న కూడా వీడియో చేశాను. తోపులాటలు, అరుపులు, కేకలు. అసలు చర్చ జరుగుతుందా గొడవ జరుగుతుందా? దాన్ని చర్చ అని అంటారా, గొడవ అనాలి? అప్పుడు ఇక్కడ చాలా విచిత్రమైన పరిణామాలు. అటు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారేమో చైర్పర్సన్ ఉద్దేశించి క్రిస్టియన్ అంటారు. అది అసందర్భం, అవసరం లేదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి అన్నారు. ఇక అంతే. ఈ వైసీపీ ఎమ్మెల్సీలు ఏంటి, ఆ క్రిస్టియన్ మా నాయకుడికి క్షమాపణ చెప్పాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి చైర్పర్సన్కి క్షమాపణ చెప్పాలంటే ఆయన చైర్పర్సన్, ఆ చైర్కి ఆ విలువ ఇవ్వాలి కాబట్టి అక్కడ వరకు బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ అంటే ఏమైనా బూత్లాగా ఏదో పదంలాగా అనిపించిందా? సరే, ఇక వాళ్ళ వర్షన్ వాళ్ళది. వాళ్ళు క్షమాపణ చెప్పాలన్నారు. సరే, ఇది ప్రక్కన పెడదాం. ఇది కాదు కదా అసలు చర్చ. ఏంటి? ప్రసాదానికి సంబంధించిన ఆ నెయ్యి, వాడిన నెయ్యికి సంబంధించింది. ఇక్కడ ఎమ్మెల్సీలు 3 కేటగిరీలు. అధికార పార్టీ అంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్స్ ఉన్నారు. అయితే ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు అంట వైసీపీ కోటాలు ఎలా మాట్లాడతారు? ఇది ఒక విచిత్రం. ఇది సరే, ఏదో కోట సరే మాట్లాడుతున్నారు అనుకుందాం. ఇక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఈయన ఒక వ్యాఖ్య చేశాడండి, చాలా విచిత్రమైంది. అదే నేను టైటిల్లో పెట్టింది. నాణ్యత తగ్గింది, నాణ్యత లేదు అంటే ఓకే, కానీ కల్తీ జరిగిందంటే ఎట్ట ఒప్పుకుంటాం అంటున్నారు. ఇక్కడ నాణ్యతకి కల్తీకి లింక్ ఉంటుందిగా. నాణ్యత లేదు అంటే ఏదో జరిగిందనేగా, ఆ జరిగింది ఏంటది కల్తీ అనేగా. ఇప్పుడు నాణ్యత అంటే ఏంటి? క్వాలిటీ. ఆ క్వాలిటీ లేదంటే ఏంటి? అది సరుకులు కావచ్చు, దాంట్లో వాడే పదార్థాలు కావచ్చు, నాసి రకమై వాడారనే కదా. మరి ఎమ్మెల్సీ అయినటువంటి ఇతను అది లాజిక్ అంటారా లేకపోతే ఆ లింకేజ్ అంటారా? దాన్ని ఎలా మర్చిపోయి మాట్లాడగలరు? సరే, నాణ్యత తగ్గిందంటే ఓకే, కానీ కల్తీ జరిగిందంటే ఒప్పుకోమంటే ఎట్లా? మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అంటే ఏంటి? ఎటు ప్రక్కన తప్పు ఉంటే అటు ప్రక్కన మాట్లాడాలి. డైరెక్ట్గా అధికార పార్టీ వైపే మీరు అటాకింగ్ మూడ్లో వెళ్తున్నారు అని అంటే మీరు మైండ్లో ఒక పర్సెప్షన్తో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళని అటాకింగ్లోకి వెళ్ళాలి, మనం వీళ్ళ తరపున ఉండాలి అనే ఇదిలో. సో డైరెక్ట్గా నేను పలానా పార్టీకి వెళ్ళిపోతానంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సో ఒక న్యూట్రల్గా ఉన్న పర్సన్, ఒక ఇండిపెండెంట్గా ఉన్న పర్సన్ డైరెక్ట్గా అలా ఎలా మాట్లాడతారు? సరే, పైగా నాణ్యత, ఈ నాణ్యత అనే దాని గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ అనే కదా. క్వాలిటీ లేదు అంటే సంథింగ్ ఈజ్ దేర్ అనే కదా. మరి అది ఎలా మర్చిపోయి ఈయన ఎలా మాట్లాడతారు? ఇలా ఒకటి కాదు, 2 కాదు, అనేక సందర్భాల్లో నిన్న శాసన మండలి అంతా కూడా రచ్చ చేశారు. ఎంత రచ్చ అంటే చివరికి ఈ వైసీపీ వాళ్ళు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఇక తప్పదు, ఏం చేయాలి? ఇక్కడ ఇలా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, సో ఆ ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు వీళ్ళు ఏంటంటే అది ప్రజల్లోకి వెళ్ళకూడదంటే ఏం చేయాలి? అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. అది ప్రజలకు వినపడకూడదు. అందుకనే అక్కడ అరుపులు, కేకలేక మామూలుగా కాదు, మీదకి దూసుకెళ్ళిపోవడాలు. ఎట్లా? ఇక సరే, ఎట్లాగూ శాసనసభలో ఇదే పరిస్థితి. శాసనసభ అంటే ప్రజాప్రతినిధులు పబ్లిక్ ద్వారా ఎన్నుకోబడిన వారు కాబట్టి ఓకే, వాళ్ళ ఇష్టం మేరకు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ఉంటారు. ఇక్కడ శాసన మండలి అంటే కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి, కొన్ని గవర్నర్ కోటాలో, కొంతమంది ప్రజాప్రతినిధుల కోటాలో, కొంతమంది ఎమ్మెల్యేల కోటాలో, కొంతమంది గ్రాడ్యుయేట్స్ కోటాలో ఎమ్మెల్సీలు అవుతారు. సో అయినప్పుడు ఎంతో హుందాకరంగా ఉండవలసిన చోట ఆ రకంగా చిల్లరగా వ్యవహరిస్తే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది? ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలిని రద్దు చేయాలి అని చెప్పేసి అప్పట్లో కోరారు. గుర్తుందా మీకు? పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టండి అని చెప్పేసి ఆయన ఇది చేశారనమాట, దాన్ని రిఫర్ చేశారు. సరే, అది పెండింగ్లో ఉంది.
ఏదైతే శాసన మండలిని రద్దు చేయాలి అని అనుకున్నాడో అప్పుడు ఎందుకని ఈ 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి శాసన మండలిలో టీడీపీకి బలం ఉంది అప్పుడు. సో ఎమ్మెల్సీలు ఎక్కువ ఉండారు. అందు గురించి వీళ్ళు ప్రతిదానికి శాసన మండలి అడ్డుపడుతున్నారు, మనకి అక్కడ అసెంబ్లీలో బలం ఉంది, శాసన మండలిలో బలం తక్కువ ఉంది కాబట్టి శాసన మండలి రద్దు చేయాలి అని చెప్పి అప్పట్లో కోరాడు. ఇప్పుడు అదే దిక్కయింది. ఇప్పుడు శాసన మండలిలో వీళ్ళకి బలం ఉంది, 32 మంది అనుకుంటున్నారు, మొత్తం మీద 58 కాను. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి రివర్స్ అన్నమాట ఇప్పుడు. సో ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళేమో తక్కువ మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనేంటి ఆ శాసన మండలి ఏదైతే రద్దు చేయాలని కోరిన జగన్మోహన్ రెడ్డి అదే శాసన మండలి ఇవాళ మాట్లాడటానికి వేదిక అయింది. సరే తప్ప ఒప్ప వాట్ ఎవర్ జరుగుతుంది కదా, పైగా అసెంబ్లీని ప్రక్కన పెట్టేసేయండి, శాసన మండలి మాత్రం వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరలా దీనికి తోడేంటి దాని నాయకుడిగా బొత్స గారు. ఆ బొత్స గారు అంటే మొన్న ఆయనకి పాపం హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయన సైడ్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఎంతమంది ఉన్నారు గట్టిగా మాట్లాడేవాళ్ళు, అతి తక్కువ మంది ఉన్నారు. ఓ 10 నుంచి 12 మంది ఏమో వస్తున్నారు బయటికి. దాదాపుగా అందరూ కూడా చాలా సైడ్ అయిపోయారు. పాప సీనియర్ మోస్ట్ లీడర్ తోట త్రిమూర్తులు అన్న ఆయన పాపం డిఫెండ్ చేయలేక అల్లాడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఆయనకి మామూలు యాక్చువల్గా క్రెడిబిలిటీ ఉన్న పర్సనే. మరి అటువంటి ఆయన కూడా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే మరి తప్పదు కదా, ఇక ఎంతో కొంత నష్టమో కష్టమో భరాయించాలి కాబట్టి ఇక అలా నెట్టుకొస్తూ ఉన్నారు. బొత్స గారు అయిపోయారు, మరో సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు గారు. విచిత్రం ఏంటి అంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం మరలా. సో ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు శాసన మండలిలో ఇప్పుడు ఆ చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్సీ ఆయన చేసిన వ్యాఖ్యలు. సో అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంకా దీని నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా అద్భుతం చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారిది ట్వీట్ ఒకటి చేశారు, అది చాలా బాగుంటుంది. సో ఈ రకంగా ఇక్కడ శాసన మండలి అఫ్కోర్స్ చర్చ వల్ల మరలా కంటిన్యూ కాబోతూ ఉంది. నిన్న చేసిన రచ్చ చాలా ఇవాళ కూడా ఉంది, ఆ రచ్చ అని చెప్పేసి అని ఇవాళ కూడా ఉంటుంది. అంటే నేను తప్పు అనుకోమాకండి, ఎందుకంటే రచ్చ అనే ఉద్దేశం నాకు వేరే రకంగా కాదు, కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న వ్యవహరిస్తున్న తీరు, అరే స్వామివారికి సంబంధించిన దాంట్లో కూడా కొంచెం కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకుందాము, ఆ చర్చ ప్రజల్లోకి వెళ్ళేలాగా చూసుకుందామన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడితే రెగ్యులర్ పొలిటికల్ ఇష్యూస్ లాగానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అందువల్లనే నేను ఈ విధంగా దీన్ని చర్చ కాదు రచ్చ అని చెప్పేసి అంటాను గల కారణం. సో ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్సీలు కనీసం నిన్నటిది ఇవాళ కొనసాగిస్తున్నారు అంటే నిన్నటిదానికంటే కూడా ఇవాళ మంచిగా చర్చ జరగాలి అని చెప్పేసి ఆ భావనలో ఉన్నారా, లేకపోతే ఇవాళ కాదు మరలా రేపు పెట్టినా ఇదే రచ్చ కంటిన్యూ చేస్తూ ఉంటారా? మరి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజాధనం అక్కడ మీరు స్పెండ్ చేసే ప్రతి గంట కూడా ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు, అది దృష్టిలో పెట్టుకోండి. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ మీరు జవాబుదారీతనంగా ఉండాలా. ఏదో మనకి పదవులు వచ్చేసినాయి కదా అక్కడ చర్చలు అనగానే వెళ్తాం, అక్కడ కూర్చోవడం, లేకపోతే గుర్తు వచ్చినప్పుడు రెండు అరుపులు అరవటం, మరలా దులుపుకొని వచ్చేయటం, ఇలా కాదు. అసలు అక్కడ ప్రతి క్షణం మీరు ఆ సమయంలో ఎందుకు ఏం చేశారు, ఇదిగో నేను పలానా దాని మీద రీసెర్చ్ చేసుకుంటున్నాను, నా నిధులు కేటాయిస్తూ దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, లేదు ఇక్కడ పలానా దాని గురించి మేము అధికార పార్టీని ప్రశ్నిద్దాం అనుకుంటున్నామని ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, అలాగే అధికారంలో ఉన్న వాళ్ళేమో ప్రతిపక్షం వాళ్ళు ఏ విషయం పైన మమ్మల్ని నిలదీయాలనుకుంటున్నారనే అవకాశం. మేము అలా ప్రతి క్షణం ప్రతి ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు నేను శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ ఈ రకంగా ఈ సమయాన్ని వృధా కాకుండా ఇలా కేటాయించాను అనే జవాబుదారీతనం కూడా కావాలా ఇవాళ. ఇప్పుడు ప్రతి పైసా ప్రభుత్వ ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దానికి జవాబుదారీతనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అదే తరహాలో మీరు ఖర్చు పెట్టే ప్రతి దానికి కూడా అక్కడ ఆ సమయానికి ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు. సో అటువంటిప్పుడు దానికి కూడా జవాబుదారీతనం కావాలి. అక్కడ మీకు ఆన్ చేసిన లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, మీకు కొట్టించిన డీజిల్ ప్రతి ఒక్కటి అక్కడ మీరు ప్రజల కోసం ఖర్చు పెట్టాలా, ఆ సమయాన్ని కేటాయించాలా. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యంగా అభివర్ణించుకోవచ్చు. అలా కాకుండా మాకేదో ఇవాళ సభలు ఉన్నాయి కాబట్టి శాసన మండలి సభలు ఉన్నాయి, అదే సమావేశాలు ఉన్నాయి, వెళ్ళాలి, వెళ్ళాము, ఓకే అధ్యక్ష రెండు ముక్కలు మాట్లాడేసి వచ్చేసామంటే కాదు. అసలు ఇవాళ ఏం మాట్లాడారు, ఏంటి, దానికి సంబంధించిన పురోగతి ఏంటి, ఏం సాధించారు, మొత్తం మీద మీకు
ఆ పదవి ఉన్నంత కాలం ప్రజల కోసం ఏం చేశారు అది మొత్తం జవాబుదారీతనం చూపించాలి. అలా చూపించగలిగినప్పుడే మన సమాజం బాగుపడుద్ది. లేదంటే మాత్రం ఇదిగో ఇలాగే ఉంటుందన్నమాట. చివరికి నాణ్యత లేదంటే మరి ఏం పోయిందన్నట్టు, కల్తీ మాత్రం జరగలేదన్నట్టు అంటారేంటి? ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చక్కగా పెద్దల సభకు పంపించాం. మరి మీరేమనుకుంటున్నారు ఈ శాసనమండలి సమావేశాలపైన అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.